Today we are going to start OMR, 1 mark register. Examinations before pre-final exam పెట్టినట్టుగా మీకు ఈ టెస్ట్ ద్వారా టెస్ట్కు రాయడం యూనిట్ టెస్ట్ ఫస్ట్ యూనిట్ టెస్ట్కు మీరు పోతుండ్రు. అప్పుడు చాలా సులభమవుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఇలా కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు గెస్ చేసి చెక్ చేసుకోవాలి. మళ్ళీ కిందనే ఆన్సర్స్ పెడతా చూసుకోవాలి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని 3 ఉన్నాయి. స్టార్ట్ అని ఇచ్చినాను, అది గుర్తుపట్టాలి. 8 వాక్యాలల్లో అసర్టివ్ ఉంది, నెగిటివ్ ఉంది, ఇంటరాగేటివ్ ఉన్నది. ఇంటరాగేటివ్లో బీ ఫార్మ్ వర్క్ 1 తోటి, బీ 2 తోటి, తర్వాత హెల్పింగ్ వర్క్ 1 తోటి, 2 తోటి, విల్, షల్, కెన్, మే, మైట్ వాటితో స్టార్ట్ అయ్యేది, డూతో స్టార్ట్ అయ్యేది. తర్వాత డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అయ్యేది, హూ, హూమ్, విచ్, వేర్, వెన్, వై. అవన్నీ ఎక్సర్సైజ్ మీరు చేసి బాగా 1కి 2 సార్లు 3 సార్లు మళ్ళీ వినొచ్చు. వినిన తర్వాత అవి అన్నీ అయిపోయాక ఎక్స్క్లమేటరీ వరకు అన్నీ చేసినాక ఇప్పుడు చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇది దీనివల్ల మీకు లాభం ఏంటంటే టెస్ట్ పేపర్ పెడితే తర్వాత అప్పుడు మీరు ఎన్ని కరెక్ట్ ఈజీగా చేయగలుగుతారు. హైయర్ కోచింగ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ టెస్ట్ పేపర్ పెడితే 25 ఇట్లల్లా 2, 3, 4, 5, 7 వరకు అంతవరకు కరెక్ట్ రాశారు. ఒక 3 స్టూడెంట్స్ మాత్రము గర్ల్స్ వాళ్ళు కరెక్ట్ రాసిర్రు. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ అవర్ కాన్సన్ట్రేషన్. మనం 8 వాక్యాలలో ఏ వాక్యం గుర్తుపట్టాలి. స్టార్ట్ అని 3 ఆన్సర్స్ ఉన్నాయి. యు ఆర్ అడ్వైజ్డ్ టు స్టార్ట్, యు ఆర్ ఆర్డర్డ్ టు స్టార్ట్. ఏది కరెక్టో దానికి టిక్ చేసుకోవాలి. మీరు రాసుకొని మీరు ఒకవేళ ఈ మొత్తమే నోట్స్ కావాలంటే బెటర్ ఆఫీస్ వాళ్ళకి ఆర్డర్కు మీరు ఫోన్ చేసి మాట్లాడి ఎంత డబ్బులు పంపాలి సార్ అంటే వాళ్ళు పెద్దగా ఏముండదు, తక్కువనే ఉంటుంది. తెప్పించుకున్నారనుకో మీరు చేసుకోవచ్చు. అన్ని మొత్తం నేను చెప్పిన నోట్స్ అన్నీ వస్తాయి. ఎవరు అడిగినరని అన్నారు, వీఆర్ ప్లానింగ్ టు సెండ్ బై కొరియర్. సెకండ్, ఈ హ్యాస్ పాస్డ్. ఇది బాగా చూసుకోవాలి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఇంట్రాన్సిటివ్లో ఉంది. కాబట్టి మనం ఆన్సర్ 3 ఆన్సర్స్ ఉన్నాయి. ఈ హ్యావ్ బీన్ పాస్డ్, ఈ బీన్ పాస్డ్, ఈ హ్యాస్ బీన్ పాస్డ్. మీకు ఇమ్మీడియట్గా దొరికిపోతుంది కరెక్ట్ ఆన్సర్. మీరు కేస్ చేయండి, అన్నీ చెక్ చేసుకోండి. డూ ద గ్రామర్, లెట్ ద గ్రామర్ బీ డన్. You are ordered to do the grammar. You are ordered grammar. ఈ 3 ఏది కరెక్టో గెస్ చేసుకొని నేను తర్వాత ఆన్సర్ ఇచ్చినవి టిక్ పేపర్ చెయ్యాలి. చేసినాక చెక్ చేసుకోవాలి. దే హ్యాడ్ రూల్డ్ శ్రీలంక. వాళ్ళు శ్రీలంకను పాలించి ఉండిరి అన్నట్టు. ఇక్కడ బాగా గమనించుకోవాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. హ్యాడ్ రూల్డ్ అని సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇది ట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అవుతుంది. ఫైనట్ వర్బ్ తర్వాత B3 వస్తుంది. బై ప్రిపోజిషన్ వచ్చి సబ్జెక్ట్ పోయి ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అవుతుంది. అది చూసుకోవాలి. దే హ్యాడ్ బీన్ రూల్డ్ శ్రీలంక, శ్రీలంక హ్యావ్ బీన్ రూల్డ్ బై దెమ్, శ్రీలంక హ్యాడ్ బీన్ రూల్డ్ బై దెమ్. బహుశా మీకు కరెక్ట్ ఆన్సర్ దొరికి ఉండాలి. ఒకవేళ తప్పు అయిందనుకో మీరు చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ మీరు ఐడెంటిఫై చేసి పెట్టుకొని 1కి 3 సార్లు 5 సార్లు రాయండి కరెక్ట్ ఆన్సర్. ఇది రాయాలి. దే హ్యాడ్ రూల్డ్ శ్రీలంక. కరెక్ట్ ఆన్సర్ ఏది నేను ఇచ్చినో అది 5 టైమ్స్ రాస్తే ఇట్లనా అని తెలిసిపోతుంది. వంశీ ఈజ్ కాలింగ్.
ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, ఇంట్రాన్సిటివ్లో ఉంది. ఆన్సర్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో ఇంట్రాన్సిటివ్లో వస్తుంది. 3 ఆన్సర్స్. వంశీ ఈజ్ కాల్డ్ అని ఉంది, వంశీ ఈజ్ బీయింగ్ కాలింగ్ అని ఉంది, వంశీ ఈజ్ బీయింగ్ కాల్డ్ అని ఉంది. మీకు దొరికిపోతుంది ఎంబడే ఆన్సర్. టేక్ రెస్ట్ ఆఫ్టర్ లంచ్, అది అడ్వైజా, రిక్వెస్టా, ఆర్డరా, కమాండా గమనించుకోవాలి. గమనించుకొని చూసుకోవాలి. యు ఆర్ ఆర్డర్డ్ టు టేక్ రెస్ట్ ఆఫ్టర్ లంచ్, యు ఆర్ అడ్వైజ్ టు టేక్ రెస్ట్ ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ రెస్ట్ టేక్. ఏది కరెక్టు? హేమచందర్ డిఫీటెడ్ తుగ్లక్ ఫర్ 17 times. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఉంది. తుగ్లక్ హేమచందర్ సబ్జెక్టు, డిఫీటెడ్ వర్బ్ టు, తుగ్లక్ ఆబ్జెక్ట్. అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్. ఇది ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అవుతుంది. వర్బ్ టు, బీ ఫామ్ వర్బ్ టు వర్బ్ 3 అవుతుంది. బై ప్రిపోజిషన్ వచ్చి సబ్జెక్ట్ పోయి ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఫర్ 17 times అనేది యాడ్ వర్బ్ తర్వాత కలుపుకోవచ్చు. హూ మేడ్ హిమ్ మినిస్టర్, మీరు బాగా గుర్తుంచుకోవాలి. హూ తోటి వచ్చే క్వశ్చన్స్ అన్ని బై హూమ్ తోటి ఆన్సర్స్ వచ్చాయని. అది ఇంటరాగేటివ్ కాబట్టి ముందు బీ ఫామ్ వర్బ్ వస్తుంది. మేడ్ అనేది వర్బ్ 2 కాబట్టి బీ ఫామ్ వర్బ్ 2 రాయాలి. సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి ఆబ్జెక్టు. కరెక్ట్ ఆన్సర్ టిక్ చేసుకోవాలి, తర్వాత చెక్ చేసుకోవాలి. హూమ్ డూ యూ కాల్, who are called, who is called by you, whom was you called. Where did she pay, where was paid by her, where were paid she, where did she pay, where did pay by her. Correct answer ఏదో ఐడెంటిఫై చేసుకోండి. Who has passed, whom has been being passed, whom had been passed, by whom has been passed. Correct answer identify చేసి చెక్ చేసుకోవాలి. He will have passed SSC. SSC shall has been passed by him. SSC would have been passed by him. SSC will have been passed by him. ఇక్కడ బాగా చూసుకోవాలి. హీ కాల్స్, ఈ ప్రజెంట్ టెన్స్ ఇంట్రాన్సిటివ్లో ఉంది. కరెక్ట్ ఆన్సర్ చూడండి. హీ ఈజ్ కాల్డ్, హీ వాజ్ కాల్డ్, హీ ఈజ్ బీయింగ్ కాల్డ్. We are paying electric bill. Electric bill are being paid. Electric bill are paying by us. Electric bill is being paid by us. మీకు ఇమ్మీడియట్గా ఆన్సర్ కరెక్ట్ దొరికిపోతుంది. దాదాపు 90% చేస్తారు. ఒకవేళ తప్పిపోయింది అనుకో, పోయేది ఏం లేదు, వచ్చేస్తే నీకు ఆన్సరు. ఇట్లా 3 పేపర్లు ఇస్తా, ఒకటి కాదు, రేపు కూడా ఇస్తా, ఎల్లుండి కూడా ఇస్తా. ఆ 3 ఇట్లలో మీరు చేయడంతో నెక్స్ట్ క్వశ్చన్ టెస్ట్ పేపర్ పెడతా. అప్పుడు మీరు ఎన్ని కరెక్ట్ చేస్తారో చూడండి. ఇది పెట్టడం వల్ల చాలా లాభం ఉంటుంది. We are paying electric bill. Clean the room neatly. Please clean the room neatly. Let the room be cleaned neatly. You are ordered to clean the room neatly. How are you playing? ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. చూసుకోవాలి. ఇది ఇంట్రాన్స్లో ఉంది, ఆబ్జెక్ట్ లేదు. కెన్ యూ టాక్ ఇంగ్లీష్ వెల్, ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది, ట్రాన్సిటివ్లో ఉంది. వేర్ హ్యాస్ షీ బీన్ కీపింగ్ బుక్స్, బాగా గుర్తుంచుకోవాలి.
నాలుగిటికి ప్యాసివ్ ఉండదు, ఫ్యూచర్ కంటిన్యూస్కి ఉండదు. విల్ బి రైటింగ్ అంట కథ, విల్ బి కీపింగ్. తర్వాత హ్యాస్ బీన్ రైటింగ్ అంటే హ్యాస్ బీన్ పేయింగ్, హ్యాడ్ బీన్ రైటింగ్ అంటే వర్బ్ ఫామ్ ముఖ్యం మనకు. ఫైనట్ వర్బ్ 1 B3 వర్బ్ 1 ఇంగ్ ఫామ్ ఉంటే ప్యాసివ్ ఉండదని గుర్తుంచుకోవాలి. విల్ హ్యావ్ బీన్ రైటింగ్. కుడ్ యూ లెండ్ మీ యువర్ బైక్? అది ఆర్డరా, కమాండా, రిక్వెస్టా చూసుకోవాలి. 4 3 లేదు కరెక్ట్ టిక్ చేయాలి. ఇది ఎక్స్క్లమేటరీ. హో దే హ్యావ్ గాట్ ప్రైజ్. ఎప్పుడైనా ఎక్స్క్లమేటరీని ఆ ఎక్స్క్లమేటరీ పదాలు తీసేసి అసర్టివ్గా చేసుకొని ఆబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ చేయాలి. అది ఏ టెన్స్లో ఉంది, అది ఇంట్రాన్సిటివా ట్రాన్సిటివా. ట్రాన్సిటివ్ అయితే ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అవుతుంది. అది ఏ టెన్స్లో చూసుకోవాలి. అవర్ ఫామ్ మార్చుకోవాలి, మార్చుకొని చేసుకోవాలి. హూమ్ వర్ దే చీటింగ్? ఎవరిని వారు మోసగిస్తూ ఉండిరి. ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ. హూమ్ అనగానే హూ అని వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. హూ వస్తేనేమో బై హూమ్ వస్తుంది, హూమ్ అని వస్తే హూ అని వస్తుంది. అట్లా దే హ్యావ్ ప్లాన్డ్ టు కిల్ యూ. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్స్లో ఉంది. బాగా చూసుకొని చేయాలి. డోంట్ మేక్ న్యూసెన్స్. స్టాప్ రైటింగ్. whom has she married? whom అనగానే హూ అని రాయాలని చెప్పినాం. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఒకసారి ప్యాసివ్ ఇచ్చి కూడా యాక్టివ్ రాయవలసి వస్తుంది. ఇస్తే రాయాలి మరి. కానీ అవి ఇయ్యలే. ఇంకో టెస్ట్లో ఇస్తా. ప్యాసివ్ ఇచ్చి యాక్టివ్ కూడా చేంజ్ ద వాయిస్ అంటాడు అంతే. చేంజ్ ఇంటూ యాక్టివ్, చేంజ్ ఇంటూ ప్యాసివ్ అన్నారు. అప్పుడు మనం ప్యాసివ్ ఉంటే యాక్టివ్ చేయాలి, యాక్టివ్ ఉంటే ప్యాసివ్ చేయాలి. చేసే ముందు అది ఇంట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్ చూసుకోవాలి. అది ఏ సెంటెన్స్ చూసుకోవాలి, అది ఏ టెన్స్ చూసుకోవాలి. ఈ 4 విషయాలు గమనించుకోవాలి. ఫస్ట్ అది ఏ రకమైన సెంటెన్స్, రెండవది దేంతో మొదలైంది, అది ఏ టెన్స్లో ఉంది, అది ఇంట్రాన్సిటివ్ ఆబ్జెక్ట్ ఉందా లేదా. ఆబ్జెక్ట్ పోతే ఇంట్రాన్సిటివ్, సబ్జెక్ట్కే ప్యాసివ్ వర్బ్ ఫామ్ కలుపుతాం. ట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ పోయి సబ్జెక్ట్ అయితే మారుతుంది. ఈ 4 చేంజెస్ చూసుకొని ఇవి చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన 1 C to C మీరు చేసినాక, ఇవి మొత్తం చేసినాక మీరు చూసుకోండి. ప్రిపోజిషన్ అప్లై టు ఆర్ అప్లై ఫర్ విన్నవించుకోనండి. ఈ అప్లైడ్ ఫర్ ఆధార్ కార్డ్స్ కరెక్షన్ ఆఫ్ అడ్రస్ చేంజ్. ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ కోసము ఆయన దరఖాస్తు పెట్టుకున్నాడు. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోయినాక మీరు అడ్రస్ ప్రూఫ్ ఇక్కడ తీసుకొని పోతే వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఇల్లు కొనుక్కున్నట్టయితే మీ ఇల్లు మీ పేరు మీద మారింది, దానికి జత చేస్తే అడ్రస్ చేంజ్ చేస్తారు. అట్లా అతను ఆధార్ కార్డు చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అరైవ్ ఇన్ ఒక స్థలానికి చేరుకొను. గోల్కొండ ఎక్స్ప్రెస్ విల్ అరైవ్ ఇన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్ 10 AM అని చెప్తుంటారు. గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఉదయం 10 గంటలకు చేరుకొను అనౌన్స్ చేస్తుంటారు చూడండి. అప్పుడు మనకు అర్థం కావాలి కరెక్ట్గా. ఈడియం అంటే వర్బ్ ఫామే, సబ్జెక్ట్గా ఆబ్జెక్ట్గా వాడేటివి ఉంటాయి. ఈ గెట్ త్రో MA ఇంగ్లీష్ ఎగ్జామ్
విత్ మచ్ డిఫికల్టీ, చాలా కష్టపడి ఆయన ఎంఏ ఇంగ్లీష్ ఆంగ్ల సాహిత్యం పరీక్ష అతి కష్టం మీద ఉత్తీర్ణుడయ్యాడు. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ అంటే బిఏ ఇంగ్లీష్లో 50% మార్క్స్ వచ్చినా ఎలిజిబుల్ ఉంటుంది, లేదా బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి 45% మార్క్స్ వచ్చినా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్ నేను ఎక్స్టర్నల్గా అన్నమాట, మొత్తం ప్రైవేట్ సొంతంగా చదువుకొని పాస్ అయినా, చాలా కష్టమైంది.